పుట్టినప్పటి నుంచి మనిషి మరణించే వరకు తను స్పెషల్ అని ప్రూవ్ చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, హీఈస్ సంథింగ్ స్పెషల్. హీ వాంట్స్ టు బికమ్ ఎ సెలబ్రిటీ, హీ వాంట్స్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ స్పెషల్ బీయింగ్. సో ప్రతి ఒక్కరికి ఈ ధారణ ఉంటుంది. నిరంతరం కొంత ప్రోధి చేసుకుంటూ తనలో స్పెషాలిటీని అందరికీ పరిచయం చేయాలని, తద్వారా గుర్తింపు పొందాలని మనిషి ప్రయత్నం చేస్తున్నాడు, తప్పనట్లే. కానీ ఇది నిజంగా జీవితం అర్థం చేసుకున్నవాడు దాన్ని చూసే వైఖరి వేరే ఉంటుంది. అసలు మనిషి అనేవాడు ఏ విధంగానూ స్పెషల్గానే కాదు, ప్రకృతిలో ప్రపంచంలో స్పెషల్. సో దీని గురించి కృష్ణమూర్తి గారిని ఒకసారి ఒక ఆయన అడిగాడు, అయ్యా మీరు స్పెషల్ కదా, ఈ స్పెషల్ అయిన వ్యక్తులు మీరు మరి బుద్ధుని ఎట్లా చూస్తారు, ఈ సోకాల్డ్ జ్ఞానోదయం పొందిన వ్యక్తులను ఎట్లా చూస్తారు అన్నప్పుడు కృష్ణమూర్తి గారు ఇచ్చిన ఆన్సర్ చూడండి ఎంత బాగుంది. సో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా అని ఒక మాట్లాడు. ఆఫ్ కోర్స్ అంటే కృష్ణమూర్తిని అడిగి కన్ఫర్మ్ చేసుకోలేదు, తనే ఓ నిర్ణయానికి వచ్చాడు. మీ గురించి మీరు గ్రేట్ అని అనుకుంటూనే ఉంటారు. మరి బుద్ధుడి గురించి మీ ఒపీనియన్ ఏమిటి అన్నప్పుడు కృష్ణమూర్తి ఇచ్చిన జవాబు నిజంగా వెరీ బ్యూటిఫుల్. అసలు నా గురించి నేను ఏమి అనుకోను, ఏ విధంగా అనుకోను. అంటే గొప్పగాను లేదా అల్పుడిగాను ఏ విధంగానూ అనుకోను. ఆ అనుకోవడాలన్నీ పోలిక నుంచే వస్తాయి. అండ్ ఐ రియల్లీ మీన్ ఇట్. అంటే నిజమే చెప్తున్నాను. అలాగే నా పట్ల నా వైఖరి అంటే నేను స్పెషల్ కాదు, గొప్ప కాదు, అల్పుణ్ణి కాదు, ఏమీ కాదు. అసలు నా గురించి నేను ఏమీ అనుకోను. పోలిక తీసేస్తే అనుకోవడానికి ఏం మిగలదు. అది ఒక అప్రసంగికమైన ప్రశ్న, దానికి రెలవెన్స్ లేదు. మళ్ళీ మీరు అడిగారు అసలు బుద్ధుడి గురించి మీరేమనుకుంటారని. అసలు బుద్ధుడి గురించి నేను అసలు ఆలోచించను. Doesn't enter into the field of understanding. Thought doesn't exist. సో ఒకరి గురించి అనుకోవడం అంతా ఒక ఆలోచనే. నువ్వు అర్థం చేసుకునే ప్రక్రియ అనేది మొదలు పెడితే థాట్ అనేది దాని యొక్క సిగ్నిఫికెన్స్ కోల్పోతుంది. అంటే ప్రాక్టికాలిటీ వస్తున్న కొద్దీ థాట్ యొక్క సిగ్నిఫికెన్స్ పోతుంది. ప్రాక్టికాలిటీ లేని చోట థాట్ అనేది ప్రివేలెంట్ ఉంటుంది. And when there is love and when there is that state of mind, when there is no operation of thought, there is no comparison. Yes, అక్కడ ఆపాడు. సో పోలిక ఉన్న చోటనే ఈ జార్గాన్ అంతా వస్తుంది. పోలిక పోవాలి. పోలిక యొక్క రూట్స్ నుంచి వెళ్ళిపోవాలి. కంపారిజన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఒకటి గొప్ప కనిపించడానికి, ఒకటి పెద్ద కనిపించడానికి కారణం కంపారిజనే. చార్మినార్ పెద్దగా ఉంది, ఎట్ట తెలుస్తుంది పెద్దగా ఉందని? చుట్టుపక్కల ఉన్న చిన్న బిల్డింగ్స్ వల్ల. అమితాబ్ బచ్చన్ పొడుగున్నాడని ఎట్లా తెలుస్తుంది? నువ్వు పొట్టిగా ఉండటం వల్ల. అలా కాకుండా నిన్ను నువ్వు ఎవరితో పోల్చుకోకపోతే నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నావు. నువ్వు ఎంత పెరగాలో అంత పెరిగావు, నువ్వు ఎంత పని చేయాలో అంత పని చేస్తున్నావు. అది దానికది సమగ్రంగా ఉంది. కానీ పోల్చుకున్నప్పుడు సమగ్రత పోతుంది, ఇంటిగ్రిటీ పోతుంది. ఆధ్యాత్మికత యొక్క మూలం ఇంతే, డ్రాప్ కంపారిజన్. మన మనసులో వచ్చే అసంఖ్యాకమైన ఆలోచనల యొక్క పునాది పోలికల్లోనే ఉంది. నువ్వు ఎంత పోల్చుకుంటే అన్ని ఆలోచనల పరంపర దొంతర. సో వన్ షుడ్ నాట్ థింక్ అబౌట్ థింకింగ్. ఇది ప్యూర్లీ ప్రాక్టికల్. మనం అనుకుంటున్నాం పోల్చుకోకూడదు అనేది ఒక పని అవుతుంది,
కానీ అసలు పోలిక రావడానికి కారణం ఏమిటి అని మనం కొంచెం చూడగలిగితే, పోలికగా తీసేసి నిన్ను నువ్వు కనుక చూసుకుంటే నువ్వు ఎంత బాగున్నావో, నువ్వు చేసే పని ఎంత బాగుందో, నీ నడక ఎంత బాగుందో, ఎంత యూనిక్. పోల్చుకోని మరుక్షణం యూనిక్నెస్ ఉంటుంది, పోల్చుకున్న మరుక్షణం యూనిక్నెస్ పోయి అందవిహీనంగా మారిపోతుంది. సో ఏదేమైనా ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నవాడు, జీవితం యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నవాడు, ధ్యానం యొక్క సమగ్రతలోకి, దాని సామ్రాజ్యంలోకి ప్రవేశించాలని అనుకుంటున్నవాడు మొట్టమొదటిగా చేయవలసింది పోలిక తీసేయడం. ఏ రకమైన పోలికైనా ఉండడానికి వీల్లేదు. జస్ట్ ఇమాజిన్, నీలో ఏ పోలికలు లేవనుకో, అప్పుడు నీ మనసులో వచ్చే థాట్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి గమనించుడు. ఇది మీకు చెప్తున్నది కాదు, నేను ఆచరిస్తూ చెప్తున్నది. నాకు 2009 నుంచి ఈనాటి వరకు ఎవరితో పోలికలు లేవు. ఐఎమ్ ఏ యూనిక్ బీయింగ్. దాని అర్థం నేను ఒక్కడే యూనిక్ బీయింగ్ అని కాదు, మీరంతా కూడా, మనమంతా కూడా యూనిక్ బీయింగ్స్. ఈ ప్రకృతిలో జస్ట్ యూనిక్నెస్ ఉంది, ఒకదానినొకటి పోలి లేవు. మన చేతి ఫింగర్ ప్రింట్స్ నీ పోలి మరొకరి ఫింగర్ ప్రింట్స్ లేవు. నీ ముక్కులాగా మరొకరి ముక్కు లేదు, నీ గొంతులాగా మరొకరి గొంతు లేదు, నీ నడకలాగా ఇంకొకరి నడక లేదు. ఎంత యూనిక్ బీయింగ్ నువ్వు ఒక్కడివే యూనిక్ అన్నది అహంకారం. నీలో ఉన్న యూనిక్నెస్ని గుర్తిస్తూ అందరి యొక్క యూనిక్నెస్ని పోలిక లేకుండా గుర్తించినప్పుడు అహంకార శూన్యత, అక్కడ అహంకార విసర్జన జరిగి తీరుతుంది. ఇది ఆనందంగా ఉండాలనుకునే వాడికి మాత్రమే వర్తిస్తుంది. సమాజంలో పోటీలు పడి వాడికంటే నేను గొప్ప అని అనిపించుకోవడానికి, జేజీలు కొట్టించుకోవడానికి, ఇట్లాంటి వాళ్ళకి ఈ వ్యాఖ్యానం ఉపయోగపడదు. అలాంటి వాళ్ళకి కృష్ణమూర్తి ఉపయోగపడ్డు, బుద్ధుడు ఉపయోగపడ్డు. నువ్వు బుద్ధుని అనుసరిస్తున్నావు, కృష్ణమూర్తిని అనుసరిస్తున్నావు, పోలికలు ఉన్నాయా? నువ్వు వాళ్ళని అనుసరించట్లే, నీ పోలికను అనుసరిస్తున్నావు. పోలిక లేనప్పుడు నువ్వే కృష్ణమూర్తి, నువ్వే బుద్ధుడు, నీవే, అంతటా నువ్వే, అన్నీ నీవే, అన్నీ నీవే. అంత చిన్న విషయం ఇది. ఈ టెక్నాలజీ పుణ్యమా అని స్నిప్పెట్స్ లాగా మంచి మంచి మాటలు ఎవరెవరో క్యాప్చర్ చేసి పెట్టినప్పుడు, ఎక్కడైతే నా అనుభవానికి ఈక్వావలెంట్గా ఎవరైతే చెప్తున్నారో అట్లాంటి వాటిని నేను ప్రజెంట్ చేస్తున్నాను తప్ప ఐఎమ్ నాట్ యూజింగ్ దెమ్. నేను బాగున్నాను, వాళ్ళు బాగున్నారు, మీరు బాగున్నారు అన్న కాంటెక్స్ట్లో పరిచయం చేస్తున్న విషయాలు ఇవి. పోలికలు ఉన్న మనసు ఎలాగూ క్రిటిసైజ్ చేస్తారు, ఏదో అంటారు, అది వాళ్ళ స్వేచ్ఛ. అనాలి, అనేవాళ్ళు ఖచ్చితంగా అనాలి. ఆ స్పేస్ ఎప్పుడు ఉంది, కానీ దాన్ని తీసుకోవాలా వద్దన్న స్వేచ్ఛ మనకు కూడా ఉంది. రీసరస వయసు ఈరోజు ఎన్నికలు అనుకుంటా, ఏ పార్టీ గెలుస్తుంది? టీడీపీయా లేకపోతే వైఎస్ఆర్సీపీయా? అంటే సమాజంలో ఉన్నందుకు ఒక చిన్న కన్నేసి ఉంచాలి, తప్పేమీ లేదు. దేంట్లో ఇరుక్కోవద్దు, అన్నిటిని పట్టుకో కానీ పట్టుకోనే ఉండకూడదు. అంతే రీసరస వయసు.